భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పినపాక, కరగగూడెం, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. గ్రామాల్లో రహదారులు చిత్తడిగా మారాయి. ప్రజలు బయట అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మణుగూరు సింగరేణి ఉపరితల బొగ్గు గనుల్లో 70 mm వర్షపాతం నమోదైంది. ఉపరితల గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు రవాణాకు, ఉత్పత్తికి, మట్టి పనులకు అంతరాయం ఏర్పడింది. 36,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి, 2,90,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది. గత 4 రోజుల వర్ష ప్రభావంతో మణుగూరులో 85,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 11,60,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. అశ్వాపురంలోని ఇసుకవాగు, కరకగూడెంలోని పెద్దవాగు, మణుగూరులోని కోడిపుంజువాగు పొంగి పొర్లుతున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుల్లో భారీగా నీరు చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో అలుగు పారుతోంది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముమ్మరంగా వరి నాట్లేస్తున్నారు. మా ప్రతినిధి భాస్కర్ జాయిన్ అవుతున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వివరాలు అందించడానికి. భాస్కర్, ఏంటి గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంది, అలాగే మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఇటు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అంటే ముంపు గ్రామాల ప్రజలు కావచ్చు, ఇతర గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు కావచ్చు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఎస్ చక్రి, ఇప్పటికే గత 4 నుంచి కురుస్తున్న వర్షాల వలన కూడా వాగువంకులు పొంగి పొరులుతున్నాయి. ఒకవైపున మైనింగ్ ఎక్కువ విస్తారంగా ఆపార నష్టం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఒకవైపున సత్తపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు పరిసర ప్రాంతాల మొత్తం కూడా గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా మొత్తానికైతే మాత్రం భారీ ఎత్తున కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలోనూ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓసీలు మొత్తం కూడా ఇప్పటికే వరద నీరు చేయడంతో సుమారు కొన్ని వేల కోట్ల రూపాయలు బొగ్గు వెలికితీతకు తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు చూసుకుంటే మాత్రం గోదావరికి పై ఎత్తున కురుస్తున్నటువంటి వర్షాలకు మొత్తం కూడా ఇప్పటికే గోదావరి నీటి మట్టం కూడా 30 అడుగుల మేరకు చేరుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం. మరోవైపున తాల్బీర్ ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక పై ఎత్తున ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న వర్షాలకు తాల్బీర్ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుంది. అయితే ఆ తాల్బీర్ ప్రాజెక్టు విషయంలో చూసుకుంటే కనుక 25 గేట్లు ఉండగా ఇప్పటికే 24 గేట్లు పైగా ఎత్తి దిగువ ప్రాంతానికి 50,000 క్యూసెక్ల నీరు కిందకు వదిలేరు అధికారులు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపేటలో ఉన్నటువంటి పెద్దవాగు విషయం చూసుకుంటే కనుక 1982లో ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంకటరావు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి పెద్దవాగు ప్రాజెక్టుకు 3 గేట్లు ఉన్నాయి. దీనికి ఆయకట్టు సుమారు వచ్చేసి 16,000 ఎకరాల పైగా ఈ ప్రాంత రైతుకు వరప్రధానిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఒక్కసారిగా భారీగా గండిపడింది 4 చోట్ల. అయితే చూసుకోవచ్చు, క్లియర్ గా విజువల్ లో చూసుకోవచ్చు. ఈ మనం ఇప్పుడు గేటు సమీపంలోనూ అయితే ఈ గేటుకి సుమారు 100 అడుగుల దిగున్నటువంటి 80 నుంచి 100 అడుగుల పైగా ఉన్నటువంటి దిగున్నటువంటి ఈ ప్రాంతంలో వరద ఉధృతికి అశ్వపేట మండలం పరిసర ప్రాంతంలో కురుస్తున్న వర్షం
నేపథ్యం అయితే ఉన్నది. అయితే ఈ గేట్లు ఒత్తిడి వలన కానీ మోటార్లు కూడా కేవలం 3 గేట్లు ఉన్నటువంటి ఈ పెద్దవాగు ప్రాజెక్టుకు ఒక గేట్ మాత్రం పూర్తి స్థాయిలో ఓపెన్ అయింది. మిగతా 2 గేట్ మాత్రం కొంతవరకు ఓపెన్ అయ్యింది. మూడో గేట్ మాత్రం ఏ మాత్రం కూడా ఓపెన్ కావడంతో మొత్తం కూడా వరదకు ఉధృతి వలన పక్కన ఉన్నటువంటి కట్టకు గడ్డిపడిందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే కనుక సుమారు పశు సంపద సుమారు 100 కొద్ది పశువులు మొత్తం కూడా జల సమాధి అయిపోయినాయి. మరోవైపు చూసుకుంటే మాత్రం కొన్ని వేల ఎకరాల్లో ఇసుక మేట్లు వాడిందని చెప్పుకోవచ్చు. చక్రి మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఈ నీటి సామర్థ్యం 18 అడుగుల పైగా ఉన్నటువంటి ఈ యొక్క పెద్దవాగు ప్రాజెక్టు ఎండాకాలంలో ఎలాగైతే నీళ్లు లేకుండా వెలవెలబోతూ ఉందో ఇప్పుడు ప్రజలు చూసుకోవచ్చు చాలా క్లియర్ గా అలా ఉంది పరిస్థితి. ఎక్కడ కూడా నీళ్లు ఒక అడుగు మందం కూడా లేనట్టు పరిస్థితి నెలకొని ఉంది. చాలా క్లియర్ గా విజువల్ చూసుకుంటున్నాం మనం. నిన్నటి వరకు కూడా ఈ ప్రాజెక్టు పైకి 100 అడుగుల మేర పొంగి పొరినటువంటి ఈ పెద్దవాగు ప్రాజెక్టు ఇప్పుడు పేదవాగుగా తయారైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా గత 3 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ దృష్టికి కావచ్చు, అధికారుల దృష్టికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కానీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకొని దాఖలాలు లేకపోవడంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది చక్రి. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ పెద్దవాగు ప్రాజెక్టు సమీపంలో ఉన్న పక్కనే ఉన్న మనం ఇక రైతులు కూడా స్థానికులు ఉన్నారు. అసలు వాళ్ళకి ఏ నష్టం జరిగింది, ఎలా జరిగింది ఒకసారి మనం ఒకసారి అడిగి చూద్దాం. సార్ మీకు ఏం జరిగింది ఇక్కడ, మీకు ఎలా జరిగింది, మీకు ఆ రోజు వరద వచ్చిన సమయంలో మీరంతా మీకు ఎక్కడున్నారు, సమీపంలో ఉన్నారా, ఎక్కడున్నారు అనేది సార్ చెప్పండి. మేము ఇక్కడే ఉన్నామండి, స్థానిక ఈ ఊరు రైతులమే మేము. ఉదయం 6 గంటల నుంచి వర్షం పడుతూనే ఉంది. మధ్యాహ్నానికి వర్షం ఎక్కువైపోయేసరికి ఇక్కడ అధికారులు ఎవరో రాలేదు. ఆ గేట్లు తెరుచుకోకపోవడం వల్లనే ఇంత విపత్తు జరిగింది. అదే ఆ 3 గేట్లు పూర్తిగా పైకి లేసి ఉంటే ఇంత ప్రాజెక్టు తెగిపోకుండా ఉండేది. తర్వాత వేలాది ఎకరాలు ఇసుక మేటలు వేసినాయి, పంట పొలాలు కొట్టుకుపోయినాయి, పశువులు కొట్టుకుపోయినాయి, జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. అర్ధనాదాలతో ప్రజలు ఎటు వెళ్ళిపోవాలి, ఆ టయానికి ఏమీ మెసేజ్ లేదు, సెల్ ఫోన్ సిగ్నల్ లేదు, కరెంట్ లేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. చాలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని మేము బిక్కుమంటూ పైకి వెళ్ళిపోయాం. మాది ప్రాజెక్టు పేరున్న ముంపు గ్రామం అండి. మా ముంపు గ్రామంలో మా అన్నగారు వాళ్ళు మొత్తం 30 మంది ఇరుక్కుపోయారు పైన ఈ లాకులు దించకపోవడం వల్ల. వాటి వల్ల అక్కడ ఇరుక్కుపోయే వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏరోప్లేన్ తీసుకొచ్చి సర్వే చేసిన తర్వాత హెలికాప్టర్ వచ్చిన తర్వాత తీసి బయట తీశారు. 6:30 కల్లా బయటకు వచ్చారండి, లేకపోతే చనిపోయాలి. అది కూడా అధికారుల నిర్లక్ష్యమే. గైట్లు ఎత్తకపోవడం వల్ల అక్కడ కూడా ముంపు వచ్చేసి వాగులు పైకి మా వాయి అంతా పట్టేసింది నారాయణపురం గ్రామంలో. దానివల్ల అక్కడ చనిపోవాల్సి బతికారు దేవుడి వల్ల. ఇది కూడా అధికారుల నిర్లక్ష్యం అండి. అదండి. నా పేరు సుమరవేణి శ్రీనివాసరావు అనే రైతునండి. నేను ఆ రోజు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయిందండి వర్షం. 9 గంటలకు స్టార్ట్ అయ్యి అప్పటికే ఆల్రెడీ మా ప్రాజెక్టులో 5 మీటర్ల నీళ్లు స్టోరేజ్ అయ్యి ఉన్నాయండి. 5 మీటర్ల నీళ్లు స్టోరేజ్ అయ్యి ఉండి 9ంటికి స్టార్ట్ అయ్యి వర్షం 12 గంటలకే ప్రాజెక్ట్ ఫుల్ ఫిలప్ అయిపోయిందండి. అప్పటికి గేట్లు లేపడం జరగలేదు. తర్వాత 2 గేట్లు లేపారంట. 2 గేట్లు కూడా పూర్తిగా లేపలేకపోయారు. 2 గేట్లు కూడా పూర్తిగా లేపలేక 3వ గేటు మొరాయించింది. 3వ గేటు మొరాయించి 3వ గేటు లెగట్లేదని చెప్పి అధికారులు ఇక్కడ నుంచి 3వ గేటు లెగట్లేదని వాళ్ళు కూడా బాగా ఇబ్బందిగా ఉందని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగిందండి. పారిపోవడం జరిగితే అప్పుడు మా ఊరు నుంచి మేము రైతులు వచ్చి ఒక 5గురం పైకెక్కి మేము చేతులతో లేపాలని ట్రై చేయించామండి. మా ఊరు రైతులు కుర్రోళ్ళు ఒక 5గురు ఎక్కి, మాది గుమ్మడవల్లి అండి, మాది గుమ్మడవల్లి, మా కుర్రోళ్ళు వచ్చి ఒక 5 పైకెక్కి హ్యాండిల్తో లేపాలని ట్రై చేశారు. అయినా కూడా ఆలాలు కూడా కావట్లేదు. అప్పటికే మొత్తం 2 కిలోమీటర్లు నరగొడండి, కట్ట మొత్తం పొర్లి నీళ్ళు ఇవతలకు వస్తున్నాయి. అయినా కూడా బాగానే సాహసం చేసామండి. చేసినా కూడా హ్యాండిల్ కూడా దొరకలేదండి. ఇంజన్ హ్యాండిల్ పట్టుకోవచ్చు. ఇంజన్ హ్యాండిల్ పట్టుకొస్తే దానికి కూడా బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి అప్పటికే చాలా ధైర్యం చేశారండి మా వాళ్ళు. చేసినా కూడా 2 కిలోమీటర్ల మొత్తం గోడ నుంచి ఇవతలకు పొరులుతున్నాయండి. వాటర్ పొరులుతుంటే అప్పటికే ఇబ్బంది అయిపోతే మనకి కూడా ప్రమాదం వచ్చేలాగా ఉందని చెప్పి అప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అప్పుడు కట్ట 6:30-7 గంటల సమయంలో తెగిపోవడం జరిగింది. ఎన్ని ప్రాంతాల్లో కట్ట దిగిపోయింది? అసలు ఒకవేళ కట్టకి ఎడమవైపు దిగింది కదా, కుడివైపు జరిగితే గుమ్మడవల్లి పరిస్థితి ఎలా ఉండేది? కుడివైపు జరిగితే గుమ్మడవల్లి మొత్తం అసలు ఊరు ఏమేమి ఉండదండి. మొత్తం అప్పటికే మేము ఊరు ఖాళీ చేయించాం. ఇక్కడ చూసి ఇక్కడ పరిస్థితి చూసి మొత్తం ఖాళీ చేయించాం. అయినా కూడా ఒక 30-40 ఇళ్ళు కింద నుంచి మొత్తం కొట్టుకుపోవడం జరిగిందండి. లోదట్టు వరకు కొట్టుకుపోవడం జరిగింది. మిగతా వాళ్ళు బట్టి మొత్తం అటు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయాం. చాలా వరకు గొర్రెలు మొత్తం కూడా మేము తోలుకొని అవతలకి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో చాలా మంది అయితే మేము ప్రాణాలు అయితే కాపాడుకోగలిగామండి. మిగతా నష్టం అయితే చాలా నష్టం అండి. ఒక్క ప్రాణాలే కాపాడుకోగలిగాం. మిగతా మేము కనీసం ఒక 2000 ఎకరం అండి. ఓన్లీ ఒక్క మా పంచాయతీ గుమ్మడవల్లి పంచాయతీ, కొత్తూరు, వడ్డిరంగపురం, కోయిరంగపురం ఈ 4 గ్రామాలకి 2000 ఎకరం ఇసుక మేటలతో సహా మొత్తం రాళ్ళు పోసేసాం. ఏమీ లేదండి. మళ్ళీ మేము 3-4 సంవత్సరాలు వ్యవసాయం చేసే పరిస్థితే లేదు. ఇంకా
సో మొత్తంగా చూసుకోవచ్చు చక్కెర చాలా వరకు కూడా ఇప్పుడు మన పెద్దవాగు కట్ట మీద ఉన్న 30 అడుగుల కట్ట ఉన్నది. ఈ కట్ట మొత్తం కూడా సుమారు అంటే 100 అడుగులు 80 నుంచి 100 అడుగులు దిగువన ఉన్న ఈ ప్రాంతం కూడా మొత్తం క్లియర్ గా విజువల్ చూసుకోవచ్చు. కొట్టకపోయి ఎక్కడికక్కడికి అంటే నెర్రల వాసిన నేపథ్యం ఉంది. అయితే ఈ కట్ట కొట్టకపోవడం వల్ల కూడా అంటే ఇది ఎంతగా గల కారణం గత 3 సంవత్సరాల నుంచి స్థానికులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి గేట్లు మొరాయిస్తున్నాయి, గేట్లు మరమ్మతులు చేయండి, ఇక్కడ కనీసం మెయింటెనెన్స్ లేదు, అధికారులు కూడా అసలు లేరు, లస్కర్లు కూడా లేదు, కనీసం ఇక్కడ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ కూడా రావడం లేదు అనేది ఉన్నతాధికారుల దృష్టి గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం ఈ వైపు చూసిన నాదుడే లేదని చెప్పని స్థానికులు వాపోతున్న నేపథ్యం. ఫలితంగానే ఇక నష్టం ఇంత భారీ నష్టం వాటిల్లని చెప్పుకుంటారు. అయితే మనం ఇప్పుడు నిలబడింది కూడా చూసుకోవచ్చు చక్కెర చాలా వరకు. అంటే ఇది ఒకప్పుడు జలగ వెంకటరావు హయాంలో అంటే ఇది ఈ వాల్ కాంక్రీట్ వాళ్ళు అంటే ఈ పారాపిట్ లెక్క కట్టినటువంటి వాల్ మొత్తం కూడా చూసుకోవచ్చు మనం చాలా వరకు. 2 అడుగులు వేరేపు ఉన్నటువంటి పారాపిట్ వాళ్ళు కూడా మొత్తం కూడా ఎక్కడికి డిస్మెంటల్ అయిపోయి అంటే వరదలకు కొట్టకపోయిన నేపథ్యం అయితే ఉంది. ఈ యొక్క కట్ట పొంగి ఈ కట్ట పొంగి పైకి అదనంగా రావడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పలు గ్రామాలకు మొత్తం కూడా వరద బోర్డు వచ్చింది. ఫలితంగా చూసుకుంటేనే ఇంత ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం అంటే ప్రాణ నష్టం లేదు కానీ ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున ఉందనేది స్థానికులు చెప్తున్న నేపథ్యం. అయితే ఇకనైనా సంబంధిత అధికారులు ఇప్పటికే ఈ ప్రాంగణాన్ని చేరుకొని మొత్తం నష్ట నివారణకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశానుసారం నష్ట నివారణ చర్యలు చేపడుతున్న నేపథ్యం చక్రి. ఇప్పటికే దీనిపై మన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ కూడా ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల మేరకు ఇప్పుడు ఆస్తి నష్టం జరిగింది. ఇక వరదల వలన మైనర్ ఇరిగేషన్స్ కావచ్చు, మేజర్ ఇరిగేషన్స్ కావచ్చు, అది ఇవన్నిటిని కూడా ఇంకా మరలా ఎక్కడైతే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా దృష్టి కేంద్రం వాటిపై ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో అధికారులు వాటిపై మరమ్మతులకు సంబంధించి ఎలా ఉన్నాయనే దాని మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పడం కూడా జరిగింది. మరోవైపున ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు అధికారి కూడా జిల్లా కేంద్రం విడిచి వెళ్ళిపోవద్దు, మొత్తం ప్రాజెక్టు సమీపంలో విధులు నిర్వర్తించాలి, సెలవుల్లో కూడా వెళ్ళిపోవద్దని చెప్తున్న నేపథ్యం ఉంది చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భాస్కర్.